అర్బన్ స్టైల్ కి అలవాటు పడి రూరల్ లో సెక్సీ క్లైమేట్ మిస్ అయ్యామే. ఎప్పుడూ సిటీలో డియోడ్రెంట్ స్మెల్లే కాదు, అప్పుడప్పుడు పల్లెటూరులో చెమట కంపు కూడా టేస్ట్ చేయాలి, కిక్ ఉంటుంది. మనకిక్కడ ఇప్పటికిప్పుడు విజయ్ సేతుపతి ఎక్కడ దొరుకుతాడు? ఎవరే మీరు? ఏం చేస్తున్నారు? ఎవడే ఇడు? చిల్ బ్రో, హ్యావ్ ఇట్. ఇలా చిల్లరా? అసలు మీరు స్త్రీలేనటే? యత్యనార్యాస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవత అన్నారు. అలాంటి భారతదేశంలో పుట్టి జేబురుమాల్ లాంటి బట్టలేంటి, మందు బాటిళ్ళేంటి, సూదులేంటి, మాస్కులేంటి? అసలు అసలు ఎవరే మీరు? అరే బాబా, ఎవడ్రా నువ్వు? మూడ్ ఆఫ్ చేస్తున్నా, ఇరిటేట్ చేయకు. చల్బే. ఇరిటేట్ కాదు, ఎడ్యుకేట్ చేస్తున్నా. నా ఊరు పొలిమేరలో నిలబడి నన్నే ధిక్కరిస్తారటే? వాట్ డు యు వాంట్? డ్రగ్స్ కావాలా? గాంజా కావాలా? లైవ్ ఫోన్ వీడియోస్ చూస్తావా? ఈ క్యాలీఫ్లవర్ ని అపవిత్రం చెయ్యాలనే నా శీలమే గనక నిజమైనట్టయితే ఈ ముగ్గురు భస్మం అయిపోతారే. భస్మం చెయ్యి. వద్దు ప్లీజ్, ఏం చేయదు. అయ్యో వద్దు, నేను అలాంటి వాడిని కాదు, నన్ను ఏం చేయదు. అయ్యో కాపాడేవాడే లేడా? ప్లీజ్ నాకు దండం పెడతా, నీకు దండం పెడతా. అసలు పాస్ చేయొద్దా? కాలయ్యకు పెళ్ళంట, ఊరంతా సంబరమంట. కాలయ్యకు పెళ్ళంట. పెన్ను పడిపోయింది, పెన్నులో ఇంకు కూడా కారిపోయింది. అమ్మా చూడమ్మా, చూడు. ఇలా జరిగింది ఏమిట్రా? అయ్యో, ఇలా జరిగిందంటే నా కాళీకేదో ప్రమాదం జరుగుతుందిరా. మీరు బయలుదేరినప్పుడు బందర్ లడ్డూలో వెళ్లారు, వచ్చేసరికి వేడి వేడి నూనెలో మాడిపోయిన కారం బూందీలా వచ్చారు. ఏమైంది బాబు? ఏమైంది బావా? ఆగండి, నన్ను తాకొద్దు, నిలవేలి నన్ను ముట్టుకోవద్దు. నేను పూజకు పలికేరాని పురుషులైపోయా. కొంచెం అర్థమయ్యేలా చెప్పు బావా. ఇళ్ళు భద్రంగా దాచుకున్న నా శీలాన్ని ముగ్గురు అమ్మాయిలు సరిపేచా. ఎప్పుడు భర్త అని కాపాడుకునే మీ క్యారెక్టర్ ని బద్దలు కొట్టింది ఎవరు బాబు? ఎవరు బాబు? కాళ్లకు పారాని పెట్టక ముందే మీ కరెంటును కాజేశారా? అయ్యో భగవంతుడా, ఇప్పుడు ఏం చెయ్యాలరా? అయ్యి బాబోయ్ కాలీఫ్లవర్. ఇదిగో లేడీ కానిస్టేబుల్, దువ్వునట్రా మనోడు దూకుంటాడు. ఇదిగో కానిస్టేబుల్, దారం చూది పట్టరా బాబు, కుట్టుకుంటాడు. అలాగే అండి. చిరిగింది చొక్కా కాదు బాబాయ్, మరి
సేలం పైన వాడికంటే నువ్వే ఎక్కువ ఎక్కేస్తావు. ఇదిగో ఇంకొక మాట వచ్చిందంటే అక్కడ ఉన్న లాఠీ ఎక్కడ ఉంటుందో నాకే తెలియదు. ఏం చేద్దాం? వాళ్ళ మీద కేసు పెట్టు బాబాయ్. నీకెలా చెప్పాలో అర్థం కావట్లేదు. ఖాళీ అదే ఆడవాళ్ల మీద అత్యాచారం జరిగిందనుకో ఐపీసీ 376 సెక్షన్ ప్రకారం శిక్షించడానికి చట్టం ఉంది. అదే మగవాళ్ళకైతే ఏ చట్టం లేదు. ఆ చట్టాన్ని మార్చడానికి ఏ మహానుభావుడు నడువు కట్టుకోలేదు. మార్చేద్దాం బాబాయ్, మార్చేద్దాం. ఎక్కడా చట్టం? పుస్తకాల్లో. ఒక్క నిమిషం బాబు. చెప్పండి సార్, చెప్పండి. లాంగ్ లాంగ్ ఏగో మా యాండీ ఫ్లవర్ గారు చేటంత పుస్తకాలతో పేటంతా తిరిగి అద్భుతంగా శీలం గురించి రాశారు. మళ్ళీ ఇన్నేళ్లకి అదే శీలం గురించి మా క్యాలీఫ్లవర్ గారికి రాసే అవకాశం వచ్చింది. చెప్పండి, ఏ ఇంకు వాడమంటారు? ఏ దస్తూరితో రాయమంటారు? ఏ నంబర్లు వేయమంటారు? ఫుల్ స్టాపులు కామాలు ఎక్కడ పెట్టమంటారు? హత్తుల హల్లుల సమాసాల సమోసాల సందుల గొండుల చెప్పండి. ఒరేయ్, నీ తెల్ల బొత్తులో నా నల్ల పేను పతియోడు మార్చేయడానికి అది లాగు కాదు, లా. అది రాసే రైటు కోర్టు జడ్జికుంటుంది. అయితే అక్కడికే వెళ్తాను బాబాయ్. భవిష్యత్తులో నాలాంటి యువకులకు అన్యాయం జరగకుండా కోర్టులోనే తేల్చుకుంటాను. ఓరయ్యో నాయ్యా. అయ్యా, తమకి ఈ చేతులతోనే నూనె రాశాను, తమకి ఈ చేతులతోటే గోల్డ్ కట్ చేశాను, తమకి ఈ చేతితోటే కొప్పు కట్ చేయడం నా వల్ల కాదు బాబు. ఈ పాపం నేను చెయ్యలేను. వీడి ప్రేమ పాడుగాను కట్టర్ని గుండెల్లో పెట్టుకుని సచ్చాడేంట్రా వీడు. ఎప్పుడు నా ఖాళీ బాబుకి కొప్పు కత్తిరించేదేలారా నమ్మకస్తుడు. అయ్యో, ఈ బట్టలతో పెళ్లి పీటల మీద కూర్చుని పెట్టాల్సింది, కానీ ఇదే బట్టలతో పట్టణానికి సాగనంపాల్సి వస్తుంది. అది నీళ్లు లేని గోదావరిలో. ఇది మీ తాతగారి పెన్ను, చట్టాన్ని మార్చడానికి ఉపయోగపడుతుంది. ఉంచు, ఖర్చులకు ఉపయోగపడతాయి. బామ్మ, ఆ ముగ్గురికి శిక్ష పడ్డ తర్వాతే మళ్ళీ నేను ఈ ఊళ్ళో అడుగు పెడతాను. నన్ను ఆశీర్వదించు. నేను వస్తాను. నేనే వస్తా. ₹50 లేలో. ఏ బొమ్మ కావాలి? నువ్వే కొండపల్లి బొమ్మలా ఉన్నావు. ఏ బొమ్మ అయినా ఓకే. నా సినిమాలో నాటుకోడి యాసం ఉంది, వేస్తావేటి? బొమ్మ బాగుంది. ఏంటి సార్ బేరాలు ఆడతారు? నేను డైరెక్ట్ చేసిన సినిమా మామూలు హిట్టా? కోటి అడ్వాన్స్ ఇస్తే ఓకే. నాకు బ్లాక్ కావాలి, బ్లాక్. మీరు క్యాష్ ఇచ్చి సైన్ చేయించుకోండి. ఆఫీస్కి వచ్చి క్యాష్ తీసుకెళ్ళండి. యా ఊర్వశి. మేనక, ఒక ఫిల్మ్ డైరెక్టర్ అడ్వాన్స్ తీసుకోవడానికి ఒక ఫిల్మ్ ఆఫీస్ కి వెళ్తున్నాడు. హీస్ అ బిగ్ బిగ్ ఫిష్. డోంట్ లీవ్ హిమ్. సార్ సార్, హాయ్ సార్.
మీ దంచుకుట్టుడు సినిమా నాకు భలే నచ్చింది. నేను మీ ఫ్యాన్ అయిపోయా. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఒక్క సెల్ఫీ. అమ్మ ఆపరేషన్ కోసం సోను సూద్ సార్ 40 లక్షలు ఇస్తానన్నారు బాబాయ్. ఆయన షూటింగ్ లొకేషన్ తెలుసు కదా బాబాయ్. అమ్మకి నయమైపోతుంది కదా. నయమైపోతుంది తల్లి, ఆయన హ్యాండ్ చాలా మంచిది. ఆటోలో ఉన్న పాప డబ్బు కోసం వెళ్తోంది. వాట్? ఆ ఆటోని ఫాలో చేయి. డోంట్ లీవ్ హర్. ఏయ్, ఎవరు నువ్వు? ఏంటి ఆటో కట్టంగా? 1 సెకండ్. సోను సూద్ సార్ ఇచ్చిన బ్యాగ్ మారిపోయింది. ఇది అసలు బ్యాగ్. అలాగే అక్క.